అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా. ఈ వీడియో ఏమంటే నిన్న రాత్రి 7:30 నుండి 11 గంటల రాత్రి వరకు బీభత్సమైన వాన మా రామసముద్రం ఏరియాలో. నిన్న అంటే 13వ తారీఖు 5వ నెల 2024న బీభత్సమైన వాన. చూడండి, ఉరుములు మెరుపులు ఎక్కువ, పిడుగులు కూడా ఏరియాలో. మా ఏరియా మొత్తం వర్షం అయితే బీభత్సంగా పడింది, కానీ గాలి అయితే లేదు. చూడండి, కాలీఫ్లవర్ నాటితే ఆ సాల్లో చూడండి ఏ విధంగా నీళ్ళు ఉన్నాయో. వర్షం అయితే బీభత్సంగా పడింది. పంటలైతే ఎటువంటి డ్యామేజ్ ఏం లేదు, వర్షం బాగా పడింది. మొన్న 7వ తేదీ 8వ తేదీ కూడా అప్పుడు గాలి వాన ఎక్కువ, అప్పుడు కూడా ఏం పెద్దగా డ్యామేజ్ ఏం లేదు, లేదులే, రాళ్ళు కూడా లేదు. నిన్న రాత్రి అదే 7:30 సమయం నుండి 11 గంటల సమయం వరకు బీభత్సంగా అయితే వాన పడింది. టమాటాలు కూడా, పంటలు కూడా ఎటువంటి డ్యామేజ్ ఏం లేవు. చూపిస్తాను చూడండి. అది కూడా వంకల్లో చూసిన నీళ్ళే. రాత్రి ఎప్పుడో 7:30 నుండి 11 గంటల సమయం వరకు కురిసిండే వర్షము. చూడండి, ఏమి వంకల్లో కూడా నీళ్ళే ఏ విధంగా ఉన్నాయి, ఎంత వర్షం కురిసింటే. ఇవి మా టమాటా చెట్లు. చూడండి, డ్యామేజ్ అయితే లేవు. ఈ రెండో పురు కట్టిండేవి, రెండో పురు కడతా ఉండేవి, ఒకటో పురు కట్టిండేవి, అవి ఏ విధంగా డ్యామేజ్ అయితే లేవు ఈ వర్షానికి. కానీ టమాటాలు కోతలు వస్తూ ఉండేవి, అవి కొద్దిగా దెబ్బతింటాయి ఈ వర్షానికి. కాయలు కోస్తూ ఉండేవి, ఇప్పుడు ప్రజెంట్ శాంపుల్ పడిండేవి, 2 నడి కోతల్లో ఉండేవి, అవి దెబ్బతింటాయి. చాలా బురద కూడా, ఒకటే బురద. అంటే వర్షం పడింటే సాల్లో నీళ్ళు ఉండాలి కదా అని అనుకుంటారేమో. మా నేల అట్లాంటివి కాదు, ఎంత వర్షం పడినా కానీ కబాబు నిమిరిపోతుంది, అలాంటి నేల మాది. చూడండి, పంట అయితే ఎటువంటి నష్టం లేదు, కానీ కోతల మీద ఉండేవి చెట్లు అవి దెబ్బతింటాయి. ఇప్పుడు కోతలు పెరిగిన నడి కోతల్లో ఉండేవి దెబ్బతింటాయి. ఇదండి ఈరోజైతే రైన్ అప్డేటు. మా ఏరియాది రామసముద్రం ఏరియాది. సోది ఉండదు, సుత్తి ఉండదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.